నమస్కారం ఫోకస్ టీవీ న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం ఢిల్లీ బ్లాస్ట్ పై తొలిసారి స్పందించిన మోడీ మనసు కలచివేసిందన్న ప్రధాని ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు 12కు చేరిన మృతుల సంఖ్య జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం నియోజకవర్గ వ్యాప్తంగా 144 సెక్షన్ బిగింపు వర్క్ స్పేస్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం సొంత ఊర్లలోని ఐటీ ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యం ఢిల్లీ పేలుళ్ల సూత్రధారి ఉమర్ మహమ్మద్ సహచరులతో కలిసి మాస్టర్ ప్లాన్ ఇక డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ బ్లాస్ట్ పై ప్రధాని మోడీ తొలిసారిగా స్పందించారు ఢిల్లీ పేలుడు మనసు కలిసివేసిందన్నారు భూటాన్ పర్యటనలో ఉన్న మోడీ ఢిల్లీ పేలుడుపై స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు చాలా బాధాకరమైన హృదయంతో భూటాన్ వచ్చాను బాధితుల దుఃఖాన్ని అర్థం చేసుకున్నాం బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం ఢిల్లీ బాంబు పేలుడు సూత్రధారులను విడిచిపెట్టబోం కుట్రదారులను చట్టం ముందు నిలబెడతాం ఇప్పటికే ఉగ్రకుట్ర మూలాలను గుర్తించాం ఢిల్లీ ఘటనపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నాం పేలుడుపై అర్ధరాత్రి వరకు సమీక్షలు చేస్తూనే ఉన్నామన్నారు ప్రధాని బాధితుల వెంట దేశమంతా ఉందని మోడీ తెలిపారు 2 రోజుల పర్యటన కోసం ప్రధాని మోడీ మంగళవారం ఉదయం భూటాన్ వెళ్లారు పర్యటన ముగించుకుని బుధవారం ఢిల్లీకి చేరుకోనున్నారు అనంతరం రేపు సాయంత్రం 5:30 గంటలకు కేబినెట్ సమావేశం కానుంది ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది पीड़ित परिवारों का दुख समझता हूं आज पूरा देश उनके साथ खड़ा है मैं कल रात भर इस घटना की जांच में जुटी सभी एजेंसियों के साथ सभी महत्वपूर्ण लोगों के साथ संपर्क में था विचार विमर्श चलता था जानकारियों के तार जोड़े जा रहे थे हमारी एजेंसियां इस षड्यंत्र की రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబ్ బ్లాస్ట్ ఘటన దేశ ప్రజలను శోకసంద్రంలోకి నెట్టేసింది ఈ దుర్ఘటనలో అక్కడికక్కడే మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోగా 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు దీంతో అప్రమత్తమైన స్థానికులు భద్రతా సిబ్బందికి సమాచారం అందజేయగా వారు స్పాట్కు చేరుకుని కాలిన గాయాలతో అల్లాడుతున్న క్షతగాత్రులను సమీపంలోని లోకనాయక్ జయప్రకాష్ హాస్పిటల్కు చికిత్స నిమిత్తం తరలించారు అయితే ఇవాళ ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరో 3 ప్రాణాలు కోల్పోయినట్లుగా కొద్దిసేపటి క్రితం ఢిల్లీ పోలీసులు అధికారిక ప్రకటన విడుదల చేశారు దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం జరిగిన కారు పేలుడు ఘటనకు డాక్టర్ ఉమర్ మహమ్మదే ప్రధాన సూత్రధారని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి ఉమర్ తన 2 సహచరులతో కలిసి ప్లాన్ చేసినట్టు తెలిపాయి పేలుడుకు అమ్మోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్ను ఉమర్ వాడాడు పేలుడు ఘటనలో డిటోనేటర్లను వినియోగించినట్లు అధికారులు చెప్పారు ఢిల్లీలో పేలుడు ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు పేలుడుకు కారణమైన I-20 కారు కదలికలపై దర్యాప్తు సంస్థలు కీలక సమాచారం సేకరించాయి కారు సునేహరి మసీదు నుంచి ఎర్రకోటకు వెళ్లింది సునేహరి మసీద్ పార్కింగ్ ఏరియాలో కారు 3 గంటల పాటు ఉంది ఆ సమయంలో కారులోని డాక్టర్ ఉమర్ మహమ్మద్ ఉన్నాడని దర్యాప్తు సంస్థలు తెలిపాయి ఎర్రకోట సునేహరి మసీద్ మధ్య దూరం 800 మీటర్లు బర్దార్పూర్ బోర్డర్ నుంచి I-20 కారు ఢిల్లీలోకి ఎంటర్ అయింది ఔటర్ రింగ్ రోడ్ నుంచి పాత ఢిల్లీలోకి ప్రవేశించింది కారుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి కారు పేలుడులో సూత్రధారి ఉమర్ మహమ్మద్ తల్లి 2 సోదరులు ఆషిక్ మహమ్మద్ జహూర్ అహ్మద్లను జమ్మూ కాశ్మీర్ పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు ఉమర్ పేలుడుకు పాల్పడినట్లుగా వార్తలు రావడంతో అతడి కుటుంబం నిర్ఘాంతపోయింది డాక్టర్ అయిన ఉమర్ పైనే కుటుంబం అన్ని ఆశలు పెట్టుకుంది డాక్టర్ అయి కుటుంబానికి ఆధారంగా ఉండడాన్ని ఆశపడ్డామని అతడి తల్లి చెప్పింది కుటుంబం కోసం ఉమర్ ఎంతో కష్టపడ్డాడని పేర్కొంది ఫరీదాబాద్ మాడ్యూల్తో అతడికి సంబంధాలున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల సంఘం అధికారులు ఈ ఉప ఎన్నిక కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ప్రారంభానికి ఉదయం 6 గంటల 30 నిమిషాలకు మాక్ పోలింగ్ నిర్వహించి ఈవీఎంల పనితీరును సరిచూశారు. ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉంది. సున్నితమైన ప్రాంతాల్లో డ్రోన్ల సహాయంతో అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు సుమారు 3,000 మంది పోలింగ్ సిబ్బంది, 2,000 మంది పోలీసులు విధుల్లో పాల్గొన్నారు. ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 58 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నియోజకవర్గంలో దాదాపు 4 లక్షల మంది ఓటర్లు ఉండగా వారి కోసం 407 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఇప్పటికే 103 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలైనట్లు అధికారులు తెలిపారు. కాగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నవోదయ కాలనీలోని 290వ నెంబర్ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ప్రజలందరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి కొనసాగుతోంది. ప్రస్తుతం నెమ్మదిగా సాగుతోంది. మొదటి 2 గంటల్లో 10% పోలింగ్ మాత్రమే నమోదైంది. పలువురు సెలబ్రిటీలు, నేతలు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీతను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సునీత పోలింగ్ కేంద్రాల వద్దకు వెళుతూ పరిశీలిస్తుండగా ఆమెను అడ్డుకుని వెనక్కి పంపే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి అయితే ఏంటని పోలీసు అధికారి ప్రశ్నించగా అలా అనొద్దు అంటూ సునీత మండిపడ్డారు. సింపుల్గా తీసిపాడేద్దని అన్నారు. అనంతరం మాగంటి సునీత మీడియాతో మాట్లాడారు. తమ కార్యకర్తలను పోలీసులు బెదిరిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా జూబ్లీహిల్స్లోనే తిరుగుతున్నారని చెప్పారు. ఎంత అధికారులు ఉంటే మాత్రం అధికారులు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారా అని ప్రశ్నించారు. ఓటింగ్ ఎలాగైనా డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారని, గొడవలు చేయాలని చూస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాదన జరిగింది. అక్కడక్కడ చిన్న చిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. వాళ్ళు వచ్చినాక మీరేం ప్రొడక్షన్ అన్న? వాళ్ళు వస్తున్న పైకి మీరేం ప్రొడక్షన్? ఎందుకు ఎవరిని ఎందుకు బాగా కలుగుతుంది? ఎక్కడ సీఏ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడు. ఎటు వెళ్తా వెనక వాళ్ళు వస్తున్నారు. ఏం రౌడీ అండి ఇది? ఇట్లాగైనా చేసేది అంటే అంత భయపడుతున్నారా? ఏదైతే చూసుకుంటే ఒక కాదండి, మీరు చూసారు ఇప్పుడు వీడియోలు తీసుకుంటున్నారు అందరు. మొత్తం అవసరం ఆ వీడియోలు తీసుకోవడం ఏంటి? పోలీసులు ఏంటి మా వీడియోలు తీసుకొని ఎక్కడ పంపిస్తారు? ఎవరికి పంపిస్తారు? ఎవరు తీసేయండి, చూపించండి, తీసేయి, దాంట్లో తీసుకో, ఫోన్ తీసుకో. ఐటీ ఉద్యోగులపై తమ సొంత ఊరు నుంచే పనిచేసుకునే వెసులుబాటు కల్పించే దిశగా ఏపీ ప్రభుత్వం ఒక కీలక ముందడుగు వేసింది. రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రంలో అత్యాధునిక సదుపాయాలతో కూడిన కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన వర్క్ స్పేస్ విధానానికి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని మంత్రిమండలి సోమవారం ఆమోదముద్ర వేసింది. ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ రూపొందించిన ఈ పాలసీ ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఐటీ అభివృద్ధిని వికేంద్రీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నైపుణ్యం ఉన్నప్పటికీ ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లోని ఐటీ నిపుణులకు హైస్పీడ్ ఇంటర్నెట్, ఆఫీస్ వాతావరణం వంటి సదుపాయాలు అందుబాటులో ఉండవు. సొంతంగా కార్యాలయం ఏర్పాటు చేసుకునే ఆర్థిక స్తోమత అందరికీ ఉండదు. ఈ సమస్యలకు పరిష్కారం ప్రతి మండలంలోనూ
వర్క్ స్పేస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల నగరాలకు వలస వెళ్లకుండా స్థానికంగానే ఉంటూ ఉద్యోగాలు చేసుకునే అవకాశం కలుగుతుంది. ఈ పాలసీలో భాగంగా వర్క్ స్పేస్లను ఏర్పాటు చేసే వారికి ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించనుంది. ఇందులో హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్, వీడియో కాన్ఫరెన్స్, బిజినెస్ మీటింగ్ల కోసం ప్రత్యేక గదులు, స్కానింగ్, ప్రింటింగ్, లాకర్లతో పాటు నిరంతర విద్యుత్ సరఫరా వంటి సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలి. విద్యార్థులు, నిపుణులకు డిజిటల్ నైపుణ్యాలు శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన సౌకర్యాలు కూడా కల్పించాలని పాలసీలో పేర్కొన్నారు. హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి వద్ద చోటు చేసుకుంది. విహారీ ట్రావెల్స్ చెందిన బస్సు 40 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరింది. బస్సు పిట్టంపల్లి వద్దకు చేరుకోగానే ఇంజన్ భాగం నుంచి మంటలు రావడం డ్రైవర్ గమనించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బస్సును రోడ్డు పక్కన నిలిపివేసి ప్రయాణికులను అప్రమత్తం చేశారు. దీంతో వారంతా క్షణాల్లో బస్సు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రయాణికులు దిగిన కొద్దిసేపటికే మంటలు బస్సు మొత్తానికి వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో బస్సు కాలి బూడిదైనప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రయాణికులతో పాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడం వల్లే పెను ప్రమాదం తప్పింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ వేళ నాన్ లోకల్ నేతలపై ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ పోలింగ్ బూతుల వెంట తిరుగుతున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన స్థానికేతర ప్రజాప్రతినిధులపై ఇప్పటివరకు 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని అన్నారు. కోడ్ ఉల్లంఘించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కూడా గుర్తించామని స్పష్టం చేశారు. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న క్రమంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆర్వి కర్ణన్ మరోసారి విజ్ఞప్తి చేశారు. ఏమైతుంది? రిపోర్టర్ నేను తీసుకుంటాను. టీ న్యూస్ రిపోర్టర్ మీకెందుకు చూపించాలా? మీకెందుకు చూపించాలి? రోడ్డు మీద తీసుకుంటున్నా, మీకేమైతుంది? అవునే, రోడ్డు మీదకి వెళ్ళి తీస్తున్నా కదా.
మా ఇంట్లో మేము ఉంటే ఎందుకండి మీకు అంత ఇబ్బంది? నేను ఇబ్బంది పోలింగ్ బూతుల దగ్గర ఉంటే అది సరే మీ బాధ్యతగా మీరు చేసుకుంటారు. ఇది మేమేదో మాట్లాడుకుంటే ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు. అరే పోలీసులకు తెలిసే నువ్వు వాళ్ళకి చెప్పు. నాకేం తెలుసా నువ్వు ఎవరో? మీరు కూడా ఎవరో నాకు తెలియదు కదా. అందుకనే అడుగుతున్నా. ఐడి కార్డు చూపిస్తే కదా. ఇగో ఇక్కడ అవసరం ఉన్నట్టు బాయ్ బాయ్ బస్ బూత్ ఒక దగ్గర ఇప్పుడు ఎలక్షన్ అక్కడ నాన్ లోకల్స్ ఉండదు కదా బేసిక్గా. అంటే ఎట్లా నాకు మరి రూల్స్ మాకైతే తెలుసు, మీకు ఏమైనా ఉంటే చెప్పండి కొత్త. నేను మీడియా కాబట్టి రికార్డ్ చేస్తున్నా, నాన్ లోకల్ కాబట్టి. రోడ్ మీద ఉండొద్దు కదా. ఏం చేయలేదంటే మీరు ఓటర్లతో మాట్లాడుతున్నారు కదా, ఇప్పటిదాకా ఇద్దరు ఓటర్తో మాట్లాడినావు కదా. ఉండొచ్చు అంటే చెప్పండి, మరి రూల్స్ ఏమైనా కొత్త రూల్స్ ఉంటే చెప్పండి, నేను చెప్పి వాడదాం. మాకు తెలియదు కదా, మాకు కూడా మీరు ఎమ్మెల్సీ కదా, మాకు కొంచెం తెలిసి మేము వాడుకుంటూ చెప్తాం. ఎవరన్నారు? ఓటు వేయడానికి ఎవరు రారండి, ఓటు ఉన్నోళ్ళే వస్తారు ఇక్కడికి. నేనేది పోతా, మీకు చూపించండి, మరి పాస్ ఉంటే చూపించండి. నా పాస్ ఉంది, బాధ్యత చూపిస్తే మీరు చూపించండి, చెప్పండి. రికార్డ్ ఎందుకు చేస్తా అండి చెప్పండి. మీరు రికార్డ్ ఎందుకు చేస్తారు? ఎందుకు మీ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు నాకు అర్థం కాదు. మీరు పోలీసు వాళ్ళు చెప్పాలి కదా. అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు రమ్మను చూపి రాదు. ఏముందని మీరు క్యాండిడేట్ ఫోటో ఉందా? సార్ మనీలో పెట్టు. కాళ్ళు నొప్పింది అనుకో, నడవని కాదు. నేను ఆటో ఆల్రెడీ వచ్చేసాను. ఇంకో పని తెప్పిస్తున్నా. శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో మొత్తం 15 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా A16 గా ఉన్న అజయ్ కుమార్ సుగంధను సిట్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి ఇవాళ తిరుపతిలోని సిట్ కార్యాలయానికి వచ్చారు. ఈ మేరకు ఆయన అధికారులు కల్తీ కేసులో ప్రశ్నించి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. కాగా గత ప్రభుత్వం హయాంలో భోలే బాబా ఓరోగానిక్ డైరీ సంస్థ టీటీడీకి 68.17 లక్షల కిలోల కల్తీని సరఫరా చేసినట్లుగా సిట్ నిర్ధారించింది. అందులో 57.56 లక్షల కిలోల పామాయిల్, పామ్ కెన్ ఆయిల్, పామ్ స్టెరిన్ తదితర రసాయనాలు వినియోగించారని పేర్కొంది. గుజరాత్ రాష్ట్రం ఆనంద్లోని ఎన్డీడీబీ కాఫ్ నీని మరోసారి పరీక్షించి ఇదే ఏడాది మార్చి 27న కల్తీని ధృవీకరించిందని సిట్ వెల్లడించింది. మొత్తం కల్తీ నెయ్యిలో 137.22 కోట్ల విలువైన 37.38 లక్షల కిలోల నెయ్యిని తిరుపతి జిల్లా పునబాకలోని శ్రీ వైష్ణవి డైరీ ద్వారా భోలేబాబా కంపెనీ తిరుమలకు సరఫరా చేసింది.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నిక పోలింగ్ ఉత్సాహంగా సాగుతోంది. సాధారణ ప్రజలతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రఖ్యాత దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తన భార్య రమతో కలిసి వచ్చి ఓటు వేశారు. షేక్పేట్ డివిజన్ పరిధిలోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి రాజమౌళి దంపతులు సాదాసీదాగా విచ్చేశారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా సాధారణ ఓటర్లాగే క్యూలో నిల్చుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ ఓటు ప్రాముఖ్యతను వివరించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఎంతో విలువైంది. దేశ భవిష్యత్తును మన ఓటే నిర్దేశిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ బాధ్యతగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలి. ఇది కేవలం మన బాధ్యతే కాదు, మన హక్కు కూడా అని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఒక విధంగా ఉంటుంది, కానీ ఉప ఎన్నికల్లో మాత్రం తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి చాలా మంది బారులు తిరుగుతున్నారు. ఈసారి ఓటు హక్కు వినియోగించుకునే ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్ పై భూ కబ్జా ఆరోపణలతో కేసు నమోదైంది. హైదరాబాద్ లోని ఖరీదైన ఫిల్మ్ నగర్ ప్రాంతంలో తన ఇంటిని సురేష్ ఆయన అనుచరులు అక్రమంగా ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ శివప్రసాద్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఫిల్మ్ నగర్ రోడ్ నెంబర్ 7లో ఉన్న తన ఇంటికి శివప్రసాద్ తాళం వేసి కొంతకాలంగా బంధువుల వద్ద ఉంటున్నారు. ఇదే అదనుగా భావించిన బెల్లంకొండ సురేష్ తన మనుషులతో కలిసి ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఇంట్లోని ఫర్నిచర్తో పాటు ఇతర సామగ్రిని ధ్వంసం చేసి గోడలను పాడు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొన్నేళ్ల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన శివప్రసాద్ లోపల దృశ్యాలు చూసి దిగ్భ్రాంతి గురయ్యారు. ఈ విషయంపై మాట్లాడేందుకు తన సిబ్బందిని బెల్లంకొండ సురేష్ ఇంటికి పంపగా అక్కడ తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుందని, వారిపై దాడికి కూడా ప్రయత్నించారని ఆయన వివరించారు. శివప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఫిల్మ్నగర్ పోలీసులు బెల్లంకొండ సురేష్ పై BNS 329(4), 324(5), 351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ తీవ్ర ఆరోపణలపై బెల్లంకొండ సురేష్ వైపు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రముఖ బాలీవుడ్ నటుడు హీ మ్యాన్ ధర్మేంద్ర ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వారం రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన ఆయన నిన్నటి నుంచి వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మరణించారంటూ మంగళవారం వార్తలు వ్యాపించడంతో ఆయన కుమార్తె నటి ఈషా డియోల్ తీవ్రంగా స్పందించారు. ఈ వార్తలను ఖండిస్తూ తన తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. మీడియా అనవసరమైన ఆతృతతో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తోంది. నాన్న ఆరోగ్యం నిలకడగా ఉంది, ఆయన కోలుకుంటున్నారు. దయచేసి మా కుటుంబానికి కొంత ప్రైవసీ ఇవ్వాలని కోరుతున్నాం. నాన్న త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని ఈషా డియోల్ ఇన్స్టాగ్రామ్లో ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ పోస్టుకు ఆమె కామెంట్స్ సెక్షన్ కూడా డిజేబుల్ చేశారు. కుటుంబ సన్నిహిత వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం ధర్మేంద్ర ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆయన పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది ఏప్రిల్లో ఆయన కంటికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ధర్మేంద్ర ఆసుపత్రిలో ఉన్నారన్న వార్త తెలియగానే ఆయన భార్య బీజేపీ ఎంపీ హేమామాలిని, కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్, మనవళ్లు కరణ్, రాజ్వీర్ డియోల్ సోమవారం రాత్రి ఆసుపత్రికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు. అనంతరం హేమామాలిని కూడా ఇన్స్టాగ్రామ్లో స్పందిస్తూ ధరంజీ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్న అందరికీ ధన్యవాదాలు. ఆయన వైద్యులు నిరంతర పర్యవేక్షణలో ఉన్నారు. మేమంతా ఆయనతోనే ఉన్నామని తెలిపారు. వీరితో పాటు షారూక్ ఖాన్, ఆయన కుమారుడు ఆర్యన్, సల్మాన్ ఖాన్, గోవిందా, అమీషా పటేల్ వంటి పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఆసుపత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.